హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా మొదటి ప్రశ్న, ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ ఏ సంవత్సరంలో చేయబడినది? ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ ఏ సంవత్సరంలో చేయబడినది? ఆన్సర్ 1904 సంవత్సరంలో చేయబడినది. నెక్స్ట్ రెండవ ప్రశ్న, లండన్లో ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని ప్రారంభించిన వారు ఎవరు? లండన్లో ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని ప్రారంభించిన వారు ఎవరు? ఆన్సర్ శామ్జీ కృష్ణవర్మ. నెక్స్ట్ మూడవ ప్రశ్న, విదేశీయులు భారతీయ పౌరసత్వాన్ని సంపాదించుకున్న పద్ధతి ఏది? ఎవరైనా విదేశీయులు భారతీయ పౌరసత్వాన్ని ఏ విధంగా సంపాదించుకుంటారు అంటే ఆన్సర్ రిజిస్ట్రేషన్ ద్వారా. అయితే దానికి కొన్ని అర్హతలు ఉంటాయి. ఏవైతే అర్హతలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో 10 సంవత్సరాల నివాసితుడై ఉండాలి. ఇలా కొన్ని అర్హతలు ఉంటాయి. అర్హతలు పొందిన వారు ఈ యొక్క పౌరసత్వానికి అప్లై చేసుకోవచ్చు. అది ఏ విధంగా ఆ యొక్క పద్ధతి ఏది అంటే రిజిస్ట్రేషన్. సిటిజన్షిప్ అనే అంశాన్ని మనం ఏ దేశం నుండి తీసుకున్నామంటే గ్రహించామంటే బ్రిటన్, ఇంగ్లాండ్ అని అంటాం కదా, బ్రిటన్ లేదా ఇంగ్లాండ్, ఈ యొక్క బ్రిటన్ నుండి మనం పొందడం జరిగినది. రాజ్యాంగంలో సిటిజన్షిప్కి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసరికి 5 to 11. రెండవ భాగంలో 5 నుండి 11 ఆర్టికల్స్ దేని గురించి తెలియజేస్తాయంటే ఈ యొక్క సిటిజన్షిప్ గురించి. ఏ దేశం నుండి ఇది తీసుకోవడం జరిగినది అంటే బ్రిటన్ దేశం నుండి మనం తీసుకోవడం జరిగినది. నెక్స్ట్ నాలుగవ ప్రశ్న, కంట్రోల్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రస్తుత నామం ఏది? కంట్రోల్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రస్తుత నామం ఏది అంటే చైర్మన్ ఆఫ్ జిఐసి. నెక్స్ట్ ఐదవ ప్రశ్న, పంచాయతీరాజ్ వ్యవస్థలు దేనిని బలోపేతం చేయడానికి నిర్దేశించబడ్డాయి? పంచాయతీరాజ్ వ్యవస్థలు దేనిని బలోపేతం చేయడానికి నిర్దేశించబడ్డాయి అంటే ఆన్సర్ చూడండి, ఆప్షన్స్ ఇండికేటివ్ ప్లాన్స్, విద్యుత్ ప్రణాళికలు, మల్టీ లెవెల్ ప్రణాళికలు, వ్యవస్థీకృత ప్రణాళికలు. పంచాయతీరాజ్ వ్యవస్థలు అనేవి వ్యవస్థీకృత ప్రణాళికలను బలోపేతం చేయడానికి నిర్దేశించబడ్డాయి. నెక్స్ట్ ఆరవ ప్రశ్న, బ్రిటిష్ న్యాయస్థానాలను బహిష్కరించిన మొదటి ఆంధ్ర న్యాయవాది ఎవరు? బ్రిటిష్ న్యాయస్థానాలను బహిష్కరించిన మొదటి ఆంధ్ర న్యాయవాది ఎవరు అంటే ఎండి అలీ. నెక్స్ట్ ఏడవ ప్రశ్న, భారతదేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకున్న మొదటి దేశం ఏది? భారతదేశంతో మొదటి వాణిజ్య ఒప్పందం చేసుకున్న దేశం ఏది అంటే పోర్చుగల్. దాన్ని పోర్చుగీస్ అని కూడా మనం పిలుస్తాం కదా, అది. చూడండి, ఈ యొక్క వాణిజ్య ఒప్పందంలో వచ్చేసరికి పోర్చుగీస్, తర్వాత వచ్చేసరికి డచ్, తర్వాత బ్రిటన్, తర్వాత ఫ్రెంచ్. భారతదేశానికి ఈ యొక్క ఐరోపా దేశస్తులు ఎవరు మొదటగా అంటే మనకు పోర్చుగీస్ మొదటగా, తర్వాత డచ్, తర్వాత బ్రిటన్, తర్వాత ఫ్రెంచ్. ఈ వరుస క్రమం గుర్తుపెట్టుకోండి, మనకు రెగ్యులర్గా అన్ని పరీక్షల్లో కూడా అడగటం జరుగుతుంది. తర్వాత ప్రశ్న, 8వ ప్రశ్న, మెసైయా ఆఫ్ ద డౌన్ ట్రాడెన్ ఉపసంహరింపబడే భారతదేశ పూర్వ రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ కెఆర్ నారాయణన్. నెక్స్ట్ 9వ ప్రశ్న, భారత్ ఫెడరల్ విధానంను యూనిటరీ విధానంగా ఎప్పుడు మార్చవచ్చు? ఏ సందర్భంలో ఫెడరల్ విధానం అనేది, ఫెడరల్ పాలసీ అనేది యూనిటరీ పాలసీగా, ఈ ఫెడరల్ అనగా ఏంటంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఇక్కడ రాష్ట్రాలకు అధికారాలు కలిగి ఉంటాయి, అదేవిధంగా కేంద్రము అధికారాలు కలిగి ఉంటుంది. అదే యూనిటరీ అంటే కేంద్రందే పై చేయి, కేంద్రం మాత్రమే అధికారాలు కలిగి ఉంటుంది. అయితే ఈ యొక్క ఫెడరల్ విధానంను యూనిటరీ విధానంగా ఏ సందర్భంలో మార్చే అవకాశం ఉంటుంది అంటే జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో, నేషనల్ ఎమర్జెన్సీ,
నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ ఎంత అంటే 352. అదే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ వచ్చేసరికి 356. అదే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చేసరికి 360. చూడండి, నేషనల్ ఎమర్జెన్సీ వచ్చేసరికి 352, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అంటే 356, ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటే 360 ఆర్టికల్స్. వీటికి రిలేటెడ్గా కూడా మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఈ ఎమర్జెన్సీ పవర్స్ అనేవి మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అత్యవసర అధికారాలు జర్మనీ నుండి తీసుకోవడం జరిగినది. వైమార్ రాజ్యాంగం అంటాము. ఈ యొక్క ఎమర్జెన్సీ పవర్స్ ఏ దేశం నుండి తీసుకున్నామంటే జర్మనీ. ఈ జర్మనీ రాజ్యాంగాన్ని ఏమంటారంటే వైమార్ రాజ్యాంగం అంటాం. నెక్స్ట్ 10వ ప్రశ్న, భారత పరిపాలనా సర్వీస్ ఐఏఎస్ మరియు భారత పోలీస్ సర్వీస్ ఐపీఎస్ దేనిచే ఏర్పరచబడినది? ఆన్సర్ పార్లమెంట్. దేనిచే ఏర్పరచబడినది అంటే పార్లమెంట్ ద్వారా. ఇవన్నీ అఖిల భారత సర్వీసులు అంటారు వీటిని. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ ఇండియన్ ఐఎఫ్ఎస్. చూడండి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఈ యొక్క అఖిల భారత సర్వీసులు దేనిచే ఏర్పరచబడినవి అంటే పార్లమెంట్ చే ఏర్పరచబడినవి. ఈ అఖిల భారత సర్వీసులకు సంబంధించి ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 312. అఖిల భారత సర్వీసుల గురించి తెలియజేయ ఆర్టికల్ ఏది అంటే 312. నెక్స్ట్ 11వ ప్రశ్న, జంతు హింస నిషేధము రాజ్యాంగంలో ఏ అధికారాల జాబితాలో ఉంది? జంతు హింస నిషేధము రాజ్యాంగంలో ఏ అధికారాల జాబితాలో ఉంది? యూనియన్ జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, అదేవిధంగా అవశిష్ట అధికారాలు అంటారు, రెసిడ్యువల్ పవర్స్. ఏ జాబితాలో ఉంది అంటే ఇది ఉమ్మడి జాబితాలో ఉంది, కాన్కరెంట్ లిస్ట్ అంటారు. నెక్స్ట్ 12వ ప్రశ్న, డిసెంబర్ 31, 1922న స్థాపించబడిన స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు మరియు కార్యదర్శి ఎవరు? డిసెంబర్ 31, 1922 సంవత్సరంలో స్థాపించబడిన స్వరాజ్ పార్టీ. ఈ యొక్క చూడండి, ఈ స్వరాజ్ పార్టీ స్థాపించడానికి గల కారణం ఏమిటంటే సహాయ నిరాకరణ ఉద్యమంలో దేశ ప్రజలందరూ కూడా బాగా జరిగినది. అటువంటి సందర్భంలో ఉత్తరప్రదేశ్లో చౌరీ చౌరా అనే ఒక ప్రదేశంలో ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమము, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది హింసా మార్గంలోకి వెళ్తుందనే కారణం చేత మహాత్మా గాంధీ ఆ యొక్క ఉద్యమాన్ని నిలుపుదల చేస్తున్నానని చెప్పి ప్రకటన అవ్వడం జరిగినది. దీన్ని తీవ్రంగా విభేదించిన ఆనాటి ముఖ్య నాయకులు గాంధీజీ గారితో విభేదించి వీరు ప్రత్యేకంగా ఈ యొక్క స్వరాజ్ పార్టీని స్థాపించడం జరిగినది. అయితే ఈ యొక్క పార్టీ అధ్యక్షుడు మరియు కార్యదర్శి ఎవరు? ఆన్సర్ సిఆర్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ. అధ్యక్షుడు ఎవరు అంటే సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్. అదే ఇద్దరిని ఏమంటారంటే దేశబంధు అనే బిరుదు ఎవరికి కలదు అంటే చిత్తరంజన్ దాస్కి కలదు. ఈ స్వరాజ్ పార్టీ స్థాపక అధ్యక్షుడు ఎవరు అంటే సిఆర్ దాస్, కార్యదర్శి ఎవరు అంటే మోతీలాల్ నెహ్రూ. నెక్స్ట్ 13వ ప్రశ్న, కకోరి కుట్ర కేసులో ఈ క్రింది నలుగురు విప్లవకారుల్లో ముగ్గురిని ఉరితీశారు. కకోరి కాన్స్పిరసీ అంటారు, చాలా ఇంపార్టెంట్ చూడండి. కకోరి కుట్ర కేసులో ఉన్న ఈ క్రింది నలుగురు విప్లవకారుల్లో రెవల్యూషనరీస్ట్ అంటారు. మనం మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్, రెవల్యూషనరీస్ట్ అంటాం కదా. మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్, రెవల్యూషనరీస్, మితవాదులు, అతివాదులు, విప్లవకారులు. అయితే ఈ యొక్క విప్లవకారుల్లో కకోరి కుట్ర కేసులో ఉన్న క్రింది నలుగురు విప్లవకారుల్లో ముగ్గురు
తీయడం జరిగినది? ఉరిశిక్ష తప్పిన వాళ్ళు ఎవరు ఇక్కడ? ఆన్సర్ సచీంద్ర సన్యాల్. ఇక్కడ ఉరిశిక్ష తప్పిన వాళ్ళు ఎవరు అంటే సచీంద్ర సన్యాల్. నెక్స్ట్ 14వ ప్రశ్న. 14వ ప్రశ్న. ఇంగ్లాండ్లో 1866వ సంవత్సరంలో భారతీయ విద్యార్థురాలైన ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, దాదాబాయి నౌరోజీ, మన్మోహన్ జోస్ మొదలగు వారు స్థాపించిన సంస్థ ఏది? సంస్థ పేరేమిటి? ఇంగ్లాండ్లో 1866వ సంవత్సరంలో భారతీయ విద్యార్థులైన ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, దాదాబాయి నౌరోజీ, మన్మోహన్ ఘోష్ మొదలగు వారు స్థాపించిన సంస్థ పేరు ఏమిటి? ఆన్సర్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్. నెక్స్ట్ 15వ ప్రశ్న. కేంద్ర మంత్రి మండలి సంఖ్యను నిర్దేశించిన రాజ్యాంగ సవరణ ఏది? చూడండి, కేంద్ర మంత్రి మండలి యొక్క సంఖ్యను నిర్దేశించిన రాజ్యాంగ సవరణ ఏదని చెప్పి మనకి ఇవ్వడం జరిగినది. దీని యొక్క అర్థం ఏమిటంటే రాష్ట్ర శాసనసభ లేదా కేంద్ర శాసనసభ ఈ యొక్క చట్టసభల్లో మంత్రి మండలి అనున్నది 15% మించరాదు. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఉంటే 15 కంటే ఎక్కువ మంత్రి మండలి ఉండడానికి లేదు. అవి కేంద్ర శాసనసభలైనా రాష్ట్ర సభలైనా 100 మంది సభ్యులు ఉంటే 15 కన్నా ఎక్కువ మంత్రి మండలి ఉండడానికి లేదు. అలా 200 అయితే 30, అలా 300 అయితే 45, 400 అయితే 60కి మించి ఉండరాదు. అది దాని యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ మనకు ప్రశ్న ఏమిటి అంటే ఈ యొక్క సంఖ్యను నిర్దేశించిన రాజ్యాంగ సవరణ ఏదని చెప్పి మనకు అడగడం జరిగినది. ఆన్సర్ 91వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ 16వ ప్రశ్న. సెన్సార్షిప్ ప్రొహిబిట్ చేయు రాజ్యాంగ ఆర్టికల్ ఏది? సెన్సార్షిప్ ప్రొహిబిట్ చేయు రాజ్యాంగ ఆర్టికల్ ఏది? ఆన్సర్ 19వ ఆర్టికల్. నెక్స్ట్ 17వ ప్రశ్న. పంచాయతీరాజ్ వ్యవస్థకు ఉపయోగపడే స్వరాజ్ అనగా ఏమిటి? పంచాయతీరాజ్ వ్యవస్థకు ఉపయోగపడే స్వరాజ్ అనగా ఏమిటి? ఆన్సర్ సాఫ్ట్వేర్. పంచాయతీరాజ్ వ్యవస్థలు ఇక్కడ మనకు చూడండి, ఇది ఒక సాఫ్ట్వేర్. ఇది నెక్స్ట్ 18వ ప్రశ్న. భారతదేశంలో ప్రధాన రాజకీయ శక్తి ఏది? భారతదేశంలో ప్రధాన రాజకీయ శక్తి ఏది? ఆన్సర్ భారతదేశంలో ప్రధాన రాజకీయ శక్తి ఎవరు అంటే ప్రజలు. నెక్స్ట్ 19వ ప్రశ్న. ఇండియన్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ సీక్రెట్ ఆఫ్ రా పుస్తక రచయిత ఎవరు? ఇండియన్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ సీక్రెట్ ఆఫ్ రా పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ మేజర్ జనరల్ వికే సింగ్, ఇన్ రిటైర్డ్ ఆఫీసర్. ఇండియన్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ సీక్రెట్ ఆఫ్ రా పుస్తక రచయిత ఎవరంటే మేజర్ జనరల్ వికే సింగ్. నెక్స్ట్ 20వ ప్రశ్న. కంట్రీ సైడ్ అనగా గ్రామీణ ప్రాంతము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సుధాకర్ విజయనాడ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.